అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది అది యోగేష్ కామెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్స్ సీజన్ 3 ఎపిసోడ్ 5 చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసేసి వస్తేనే ఈ సీజన్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసేసి వచ్చేయండి. పోయిన ఎపిసోడ్లో పోరెన్కి మెర్సియా దేశంలో జరిగిన యుద్ధంలో గాయమైంది. అండ్ క్యాటికట్లో హ్యార్బర్డ్ నేను ఇక్కడ ఉండను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి మాయమయ్యాడు. రాగ్నర్ మెర్సియా దేశం నుంచి వెసెక్స్కి వచ్చి హెగ్బర్ట్తో పార్టీ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో వెసెక్స్ లో నుంచి బయలుదేరి మళ్ళీ రాగ్నర్ క్యాటిగట్ కి వస్తూ ఉన్న దారిలో హెథల్స్టన్ తో మళ్ళీ ఒక్కసారి ఆ ప్యారిస్ గురించి చెప్పవా అని అడిగాడు. అందుకు హెథల్స్టన్ ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి, బయలుదేరినప్పటి నుంచి ఇది 10వసారి. రాగ్నర్ ఇంకా ఒక్కసారి చెప్పు. సరే అని చెప్పి హెథల్స్టన్ చెప్పసాగాడు. ఆ సిటీలో ఉన్న ఒక మాంకి నన్ను ఆ సిటీని చుట్టి చూపించాడు. అదొక పెద్ద ఐలాండ్ మధ్యలో నిర్మించున్నారు. చూడ్డానికి సముద్రంలో మునిగి లేసిన సిటీ లాగా ఉంది. ఆ సిటీని ప్రొటెక్ట్ చేయడానికి పెద్ద పెద్ద గోడలను నిర్మించారు. అండ్ నేను నిజంలో ఉన్నానా లేక కలలో ఉన్నానా అని చెప్పి ఆ సిటీ అందాన్ని చూసి నన్ను నేను గిల్లి చూసుకున్నాను. నా జీవితంలో అలాంటి ఒక సిటీని నేను చూసిందే లేదు. అండ్ అక్కడ అందమైన అమ్మాయిలు కూడా ఉన్నారు అని చెప్పిందే రాగ్నర్. నువ్వు చెప్పిన ఈ 10 సార్లలో ఈ విషయాన్ని నాకు చెప్పనే లేదే అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు. దీన్ని పక్క బోట్లో నుంచి చూస్తున్న ఫ్లోకి వాళ్ళని చూసి మొరుస్తూ రోలోతో వీళ్ళిద్దరూ దేని గురించి నవ్వుకుంటున్నారని నాకు అది అస్సలు అర్థం కావట్లా. వాళ్ళని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండుతూ ఉంది అని చెప్పాడు. రోలో వాళ్ళు మాట్లాడుకోవడం నీకేం బాధ, ఫ్లోకి ఎవరో ఒకరు బాధపడాలి కదా అని చెప్పాడు. రాగ్నర్ యొక్క బోట్స్ క్యాటిగట్ లోపలికి వచ్చేస్తూ ఉంది. రాగ్నర్, నువ్వు చాలా అదృష్టవంతుడు హెథల్స్టన్, నువ్వు పెళ్లి చేసుకోవాలా. నేను ఇక్కడికి రావడానికి కారణం నా పిల్లలు మాత్రమే అని చెప్పాడు. అందుకు హెథల్స్టన్, నీకైనా పిల్లలు ఉన్నాయి అనే కారణం ఉంది, నాకు అది కూడా లేదే అని చెప్పాడు. తీరానికి వచ్చింది గాయమైన వీరులు అందరినీ కిందకి దించుతూ ఉన్నారు. అప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు లాగ్రదా దగ్గరికి వచ్చి థోర్స్టన్ ఎక్కడా అని అడిగారు. లాగ్రదా వాళ్ళిద్దరిని చూసి షాక్. ఇద్దరు ప్రెగ్నెంట్ గా ఉన్నారు. ఈ థోర్స్టన్ గాడు ఇద్దరు అమ్మాయిలు మెయింటైన్ చేశాడా అనేలాగా లాగ్రదా వాళ్ళని ఒక లుక్ ఇచ్చి థోర్స్టన్ చనిపోయాడు అని చెప్పింది. వాళ్ళిద్దరూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీని తర్వాత పోరిన్ మొహంపై ముసుగు వేసుకొని అక్కడికి రాగా హ్యాస్లాగ్ ఆశ్చర్యంగా చూసింది. బియాన్న ఆమెకేం లేదు, సర్దుకుంటుందిలే అని చెప్పి లోపలికి తీసుకెళ్లిపోయాడు. హ్యాస్లాగ్ రాగ్నర్ ని వెల్కమ్ చేయగా రాగ్నర్, నా కొడుకులు ఎక్కడా అని చెప్పి టెన్షన్ గా అడిగాడు. హ్యాస్లాగ్, నేను నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్తున్నప్పుడు వెనుకల రోలో సిగ్గి ఎక్కడున్నావు అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. అప్పుడు హ్యాస్లాగ్ రోలోని పిలిచింది. రాగ్నర్ ఇంకా టెన్షన్ గా మన పిల్లలు ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు రోలోతో సిగ్గి చనిపోయింది అని చెప్పింది. రోలో కోపంగా ఎలా అని అడిగాడు. అందుకే హ్యాస్లాగ్ హూబే అండ్ విర్సర్క్ గడ్డ కట్టిన సరస్సులోకి వెళ్ళి మునిగిపోయారు. వాళ్ళని కాపాడడం కోసం ఆమె దూకి వాళ్ళని కాపాడేసింది. కానీ ఆమె మునిగిపోయింది, ఆమె బాడీ కూడా దొరకలేదు అని చెప్పింది. రాగ్నర్ కి కోపం. పక్కనున్న ఫ్లోకి దేవుళ్ళు తప్పు చేసేసారు. రోలో, లేదు, దేవుళ్ళు ఏం తప్పు చేయలేదు, నేనే ఆమెను ఇక్కడ వదిలి తప్పు చేశాను, ఆమెను నేనే సరిగ్గా చూసుకోలేదు, ఆమెకు మర్యాద కూడా ఇవ్వలేదు అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాగ్నర్ హ్యాస్లాగ్ ని కోపంగా చూసి రోలో వెనుకల వెళ్ళగా వాడు అక్కడ కనిపించడంలా. వెనుకలే హ్యాస్లాగ్ అండ్ ఫ్లోకి హెల్గా వస్తూ ఉన్నారు. హ్యాస్లాగ్ ని చూసి సిగ్గి, ఎందుకు మన పిల్లల్ని చూసుకోవాలి, నువ్వెక్కడికి వెళ్ళావు ఆ సమయంలో అని అడిగాడు. హ్యాస్లాగ్ దగ్గర సమాధానమేలా. వెనుకలున్న హెల్గా, మా పిల్లల్ని మేము షిఫ్ట్ బేసెస్ లో చూసుకుంటూ వచ్చాము, ఆ రోజు సిగ్గినే చూసుకొని ఉండాలి అని చెప్పింది. రాగ్నర్, నేను నిన్ను అడగలే హెల్గా, హ్యాస్లాగ్ ని అడిగా. అందుకే హ్యాస్లాగ్ నా జవాబే హెల్గా చెప్పేసిందిగా, నేను ఇప్పుడు పోరిన్ చూడడానికి వెళ్ళాలి, దారివ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ హ్యార్బర్డ్ అని ఒకడు ఆ క్యాటిగట్ లోకి వచ్చాడని చెప్పి చెప్పలా. ఫ్లోకి హెల్గాతో, నువ్వు నా దగ్గర నుండి ఏదో విషయాన్ని దాచుతున్నావు, నిజం చెప్పు అని చెప్పగా హెల్గా, నేనేం దాచడం లేదే నీ దగ్గర అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరగా ఫ్లోకి ఆమెను పట్టుకొని, లేదు, నేను నీ కంటిని చూసి నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని చెప్పగలను, నువ్వేదో విషయాన్ని దాచుకుంటున్నావు, మర్యాదగా చెప్పు అని చెప్పగా హెల్గా అందుకు ఏ సమాధానము చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీని తర్వాత హ్యాస్లాగ్ పోరిన్ చూడడానికి వచ్చి, నీకేమైనా హెల్ప్ కావాలా అని అడిగింది. పోరిన్ ఆమె యొక్క ఫేస్ ని వాటర్ లో చూసి, మీరు నాకు ఇంకేం హెల్ప్ చేయగలరు అని చెప్పి తిరిగింది. దాన్ని చూసిన హ్యాస్లాగ్ కి షాక్. అలాగే నిల్చొండిపోయింది. ఇక్కడ రోలో బాగా మందు కొట్టి సిగ్గి చనిపోయినందుకు బాధపడుతూ ఉన్నాడు. అక్కడున్న వాళ్ళు రోలోని చూసి ఎగతలు చేస్తున్నారు. మేమంతా క్రిస్టియన్ కోసం ఫైట్ చేసి మా కొడుకునో కూతురునో పోగొట్టుకున్నాము, మాకు లేని బాధ
నీకేం వచ్చింది, సైలెంట్ గా తాగు అని అరుస్తూ ఉన్నారు. రోలో వాళ్ళతో గొడవకి వెళ్తూ ఉన్నాడు. వాడి చుట్టూ ఒక 20 మంది అయినా ఉంటారు. అప్పుడు బియాన్ అక్కడికి వచ్చి వాళ్ళలో ఒక ఇద్దరిని కొట్టి, అంకుల్ కోపడకండి, వీళ్ళు మిమ్మల్ని కోపగించి కొట్టాలని చూస్తూ ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి అని పిలిచాడు. రోలో బియాన్నే కొట్టగా, బియాన్ వద్దంకుల్, వీళ్ళు మిమ్మల్ని కొట్టాలని ఇలా చేస్తున్నారు, రండి వెళ్ళిపోదాం అని పిలవగా రోలా వినడం లేదు. సరే అయితే మిమ్మల్ని కొట్టి చెప్పాల్సిందే అని చెప్పి ఇద్దరు బాగా కొట్టుకుంటూ ఉన్నారు. రోలో మందేసున్నా కానీ బియాన్ని బాగానే కొడుతున్నాడు. కానీ బియాన్ స్టడీగా ఉన్నందువల్ల రోలోపై కూర్చొని వాడి మొహంపై గుద్దుతూ ఉన్నాడు. రోలో కొట్టు, బాగా కొట్టు అని చెప్పి వాడి దగ్గర తన్నులు తింటున్నాడు. ఇక్కడ రాగ్నర్ హ్యాస్లాగ్ తో మళ్ళీ అదే ప్రశ్న, మన కొడుకులు ఎందుకోసం గడ్డ కట్టిన సరస్సు దగ్గరికి వెళ్ళారు, నువ్వేం చేస్తున్నావు అప్పుడు అని అడిగాడు. అందుకే హ్యాస్లాగ్ వాళ్ళు నాన్నలాగే వాళ్ళకి ఆ సరస్సుకి అటువైపు ఏముందో తెలుసుకోవాలని ఆతృత, అందుకే వెళ్ళారు అని చెప్పి వాడిని కిస్ చేయడానికి వస్తూ ఉంటే వాడు లేచి బయటికి వెళ్ళిపోయాడు. దీని తర్వాత రాగ్నర్ గ్రేట్ హాల్లో ఎథెల్స్టన్, లాగ్రదా, ఫ్లోకి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. లాగ్రదా నెక్స్ట్ టైం మనం వెసెక్స్ కి వెళ్ళేటప్పుడు ఇంకా చాలా మంది వ్యవసాయాలని తీసుకెళ్ళాలి అని చెప్పింది. అందుకు ఫ్లోకి వెళ్ళి అక్కడున్న క్రిస్టియన్స్ కోసం యుద్ధం చేయాలి, లేకపోతే ఆ రాజు కింద ఒక కూలోలాగా పని చేయాలి, అంతే కదా, వాళ్ళ గురించి నీకు తెలియదు లాగ్రదా, వాళ్ళు మనల్ని కూడా క్రిస్టియన్స్ గా మార్చేస్తారు అని చెప్పాడు. అందుకు ఎథెల్స్టన్ అది వాళ్ళ ఇష్టం, ఎవరు ఏ దేవుణ్ణి మొక్కాలి అనేది అని చెప్పగానే ఫ్లోకి కోపం, ఒరే క్రిస్టియన్ ప్రీస్ట్, నువ్వెప్పటికీ జీసస్ ని మాత్రమే మొక్కుతావు, అసలు నిన్ను రాగ్నర్ ఎందుకు నమ్ముతున్నాడని నాకు అర్థం కాలే అని చెప్పాడు. ఎథెల్స్టన్ కి కోపం వచ్చి పైకి లేసి, అవును అది నాకు కూడా అర్థం కాలేదు, రాగ్నర్ నీ మాటలు వినొచ్చు కదా, నా మాటలే ఎందుకు వింటున్నాడని నాకు కూడా అర్థం కాలేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో బియాన్ మొహం అంతా గాయంతో అక్కడికి రాగా, లాగ్రదా ఏమైంది, నీ మొహం అంతా గాయంగా ఉంది అని అడిగింది. మా అంకుల్ బుద్ధి లేకుండా కొంతమందితో గొడవకి వెళ్ళాడు, ఆయన్ని కాపాడడానికి వెళ్ళి ఇలా జరిగింది అని చెప్పాడు. అందుకు లాగ్రదా నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు, నువ్వు పోరిన్ దగ్గర ఉంటావని కదా నేను అనుకున్నాను అని చెప్పింది. అందుకు బియాన్ కోపంగా, అదేమి లొల్లి పాప కాదు చూసుకోవడానికి, నన్ను చూస్తేనే కసురుకుంటూ ఉంది, ఏదన్నా సహాయం కావాలంటే పిలవని అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పోరిన్ కి తన మొహం అలా అయిపోయింది అని చెప్పి అందరి పైన కోపం. ఫ్లోకి హెల్గాతో, నువ్వు నా దగ్గర దాచుతున్న విషయం ఏంటి హెల్గా, ఎప్పుడైనా చెప్పు, సిగ్గి చావులో ఏదో ఒక మర్మం ఉంది, మేము ఇక్కడ లేనప్పుడు ఏం జరిగింది అని అడిగాడు. హెల్గా మీరు ఇక్కడ లేనప్పుడు ఒక సంచారి ఇక్కడికి వచ్చాడు, వాడు రాకముందే మా ముగ్గురికి వాడు రాబోతున్నాడు అని చెప్పి కల వచ్చింది, వాడి పేరు హ్యార్బర్డ్, వాడికి చాలా పవర్స్ ఉంది, ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళ కష్టాన్ని వాడు తీసుకుంటాడు, ఐవర్ యొక్క కాలు నొప్పిని కూడా తీసుకునేశాడు, ఇప్పుడు చూడు వాడు ఎంత సంతోషంగా ఆడుకుంటున్నాడు అని చెప్పింది. ఫ్లోకి ఆశ్చర్యంగా, వాడి పేరేం చెప్పావు, హ్యార్బర్డా అని అడిగింది. హెల్గా అవును అని చెప్పింది. సరే దాని తర్వాత వాడు ఇంకేమేం చేశాడు అని అడిగాడు. హెల్గా వాడు హ్యాస్లాగ్ ని తనీగా ఒక రూమ్ లో మీట్ అయ్యి ఇద్దరు క్లోజ్ గా ఉన్నప్పుడే హూబ్యాన్ విర్సర్ గా గడ్డ కట్టిన సరస్సు దగ్గరికి వెళ్ళి సిగ్గి వాళ్ళని కాపాడి ఆమె చనిపోయింది. మళ్ళీ ఫ్లోకి వాడి పేరు హ్యార్బర్డా అని అడగ్గా హెల్గా కోపంగా, అవును వాడి వల్లే సిగ్గి చనిపోయింది అని చెప్పింది. అందుకు ఫ్లోకి, లేదు అది వాడి తప్పు కాదు, అది మన తప్పు అండ్ సిగ్గి తప్పు, హ్యార్బర్డ్ అనేది ఒక మనిషే కాదు దేవుడు, వాడు వచ్చినందుకు మనం సెలబ్రేట్ చేసి ఉండాలి. హెల్గా మనతో ఉన్న ఒక స్నేహితురాలు చనిపోయింది, ఆమె చావులో కూడా మనం సెలబ్రేట్ చేయాలా, అందుకు ఫ్లోకి ఒక చావు ఇంకో జీవనానికి దారి తీస్తుంది, దీన్ని నేను రాగ్నర్ కి చెప్పాలని అనుకుంటున్నా. హెల్గా కానీ నేను ఈ విషయాన్ని రాగ్నర్ కి చెప్పలేను. ఫ్లోకి అవును నువ్వు చెప్పలేవు, నేనే చెప్పాలి అని చెప్పాడు. దీని తర్వాత మరుసటి రోజు రాగ్నర్ గ్రేట్ హాల్ కి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, హెల్ లింగ్స్టెడ్ ఎక్కడున్నారు, మేము నిన్ను చూడాలి అని చెప్పి లాగ్రదా దగ్గరికి వచ్చి, మీరు ఇక్కడికి వచ్చారన్న విషయం వినిందే మీకు ఒక చేదు వార్తను తీసుకొచ్చాను, మీ ప్రాపర్టీస్ ని మీకు యొక్క ఎల్డమ్ ని మీ దగ్గర నుండి లాక్కున్నారు అని చెప్పింది. లాగ్రదా కోపంగా, ఎవరు ఈ పని చేసింది అని అడిగింది. అందుకు వాడు, మీ నమ్మకస్తుడైన క్యాల్ఫ్, ఇప్పుడు వాడే హెడ్ బీలో ఎర్ల్ అని చెప్పాడు. లాగ్రదాకి షాకు, ఏంటి క్యాల్ఫ్ ఆ పని చేశాడా అని చెప్పి నేరుగా రాగ్నర్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగింది. నేను నీకు వెసెక్స్ కి వెళ్ళడానికి హెల్ప్ చేశా, ఇప్పుడు నా విలేజ్ ని ఒకడు ఆక్రమించాడు, ఇప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని అడిగింది. అందుకు రాగ్నర్, నువ్వు వెసెక్స్ కి రావాలనేది నీ నిర్ణయం, ఇప్పుడు ఒక యుద్ధం జరిగిందంటే అందులో మన ప్రజలు చాలా మంది చనిపోతారు, నీ ఎల్డమ్ నీకు అంత ముఖ్యమా అని అడిగాడు. అందుకు లాగ్రదా, నా ఎల్డమ్ నాకు ముఖ్యమే, అది నాది అని కోపంగా చెప్పింది. రాగ్నర్, సరే మా మహాతల్లి, నేను నీతో వాదించి గెలవలేను కానీ మన
మనమిద్దరం డైరెక్ట్ గా వెళ్ళి కాల్స్ తో మాట్లాడదాం అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత రాగ్నర్ తన గోడాంలో తింటూ హ్యాస్లాక్ తో హ్యార్బర్డ్ ఎవరు అని అడిగాడు. రాగ్నర్ విలేజ్ కి వచ్చింది అక్కడ ఏమేం విషయాలు జరిగాయని తెలుసుకొని ఉంటాడు కదా, దాన్ని బట్టి అడుగుతున్నాడు. హ్యాస్లాక్ హ్యార్బర్డే మన కొడుకు ఐవర్ యొక్క నొప్పిని తీసుకున్నాడు. నువ్వు వాడు పుట్టిన వెంటనే వాడిని అవాయిడ్ చేశావు, కానీ హ్యార్బర్డే వాడి యొక్క నొప్పిని తీసుకొని ఇప్పుడు చూడు చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అని చెప్పింది. రాగ్నర్ హ్యార్బర్డ్ మంచోడా అని అడిగాడు. అందుకు హ్యాస్లాక్ అవును మంచోడే. రాగ్నర్ తింటున్న దాన్ని పక్కన పెట్టి ఐవర్ ని తీసుకోగా వాడు ఏడుస్తున్నాడు. దాన్ని చూసిన రాగ్నర్ మొహం మారింది. ఇక్కడ వెసెక్స్ లో జూడిత్ చాలా బాధగా కూర్చోంది. ఏథన్ వుల్ఫ్ నీకేమైంది, కొన్ని రోజులుగా చాలా బాధగా కనిపిస్తున్నావో అని అడిగాడు. అందుకు జూడిత్ అదేం లేదే అని చెప్పి కవర్ చేయగా ఏథన్ వుల్ఫ్ కోపంగా అరిచి నేను నీ భర్త, నీ సమస్య ఏంటని నాతో చెప్పు అని చెప్పాడు. జూడిత్ ఏడ్చుకుంటూ నేను కడుపుతో ఉన్నాను అని చెప్పింది. ఏథన్ వుల్ఫ్ మనం మొదటి బిడ్డ పుట్టిన తర్వాత మన మధ్యలో ఏమి జరగలేదే, దాని తర్వాత నువ్వెలా ప్రెగ్నెంట్ గా ఉంటావు అని అడిగాడు. అందుకు జూడిత్ వాడి కళ్ళను చూసి ఏడ్చింది. ఏథన్ వుల్ఫ్ కి ఏం జరిగిందని అర్థమైపోయింది. కోపంగా కబోర్డ్ నేసి కొట్టి వాడి కోపాన్ని తీర్చుకుంటూ ఉన్నాడు. ఈ సౌండ్ ని బయటున్న ఎగ్బర్ట్ విని ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. అందుకు ఏథన్ వుల్ఫ్ అదంతా ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదని చెప్పి కవరింగ్ ఇచ్చాడు. ఎగ్బర్ట్ ఏం ప్రాబ్లం లేదంటే సరే నాతో రా, నీకు ఒక విషయాన్ని చెప్పాలి అని చెప్పి వాడి మీటింగ్ హాల్ కి తీసుకొచ్చాడు. అక్కడ ఒక వీరుడు మనం వైకింగ్స్ కి సెటిల్మెంట్ చేశాం కదా, ఆ ప్లేస్ కి నిజమైన ఓనర్స్ వచ్చి అక్కడ ఉన్న కొంతమంది వైకింగ్స్ ని చెప్పి వాళ్ళని కాల్ చేశారు అని చెప్పాడు. లాగ్రదా ఈ విషయాన్ని లాస్ట్ ఎపిసోడ్ లో ఎగ్బర్ట్ ని అడుగుంటుంది. అందుకే ఎగ్బర్ట్ నేను మీ ప్రజల్ని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పుంటాడు. ఎగ్బర్ట్ ఏథన్ వుల్ఫ్ ఏంటి వింటున్నావా, వీడేం చెప్తున్నాడో, ఆ సెటిల్మెంట్ నాకు చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడే నువ్వు యుద్ధం నుంచి వచ్చి నీ భార్యతో సంతోషంగా ఉంటున్నావు, కానీ నాకు నమ్మకమైన ఒకడు వెళ్ళి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నీకు ఇబ్బందిగా ఉంటే వద్దులే, నేను వేరే అడ్వైజర్స్ ని పంపిస్తాను అని చెప్పాడు. అందుకే ఏథన్ వుల్ఫ్ లేదు నాన్న నేనే వెళ్తాను అని చెప్పాడు. వెంటనే ఎగ్బర్ట్ నీతో పాటు కొంతమంది అడ్వైజర్స్ ని కూడా తీసుకెళ్ళు అని చెప్పాడు. ఇక్కడ క్యాడిగట్ లో రాగ్నర్ సీర్ ని చూడడం కోసం వచ్చాడు. సీర్ రాగ్నరా నువ్వు చాలా సార్లు ఇక్కడికి వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు ఒక కింగ్. ఈ కింగ్ రాగ్నర్ కి నేను ఏం చెప్పగలను అని అడిగాడు. అందుకు రాగ్నర్ ప్యారిస్ అని ఒక సిటీ ఉంది, దాన్ని నేను అటాక్ చేయబోతున్నా అని చెప్పాడు. అందుకు సీర్ ప్యారిస్ నేను దాన్ని ఇప్పుడు చూస్తున్నా, పెద్ద పెద్ద గేట్స్ వాల్స్ అంతాతో దాన్ని నిర్మించారు. రాగ్నర్ మీకు కనిపిస్తుందా అంటే చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి దాన్ని అటాక్ చేస్తే గెలుస్తానా గెలవనా అని అడిగాడు. అందుకు సీర్ ఆ ప్యారిస్ ని గెలిచి నేను ఇంతవరకు ఎవరిని చూడలే, ఒక చావు మాత్రమే ఆ ప్యారిస్ ని గెలవగలదు. దాంతోపాటు ఒక ఎలుక బంటికి అక్కడున్న యువరానికి పెళ్లి జరుగుతుంది, అది నీకు మంచిది కాదు అని చెప్పి నవ్వుతున్నాడు. ఏంటి ఎలుక బంటికి యువరానికి పెళ్ళ, ఈ సీర్కి ఏమన్నా పిచ్చా అని మీకు డౌట్ రావచ్చు, కానీ సీర్ చెప్పే అన్ని విషయాలు జరుగుతుంది, అది జరిగేటప్పుడే మనకు అర్థమవుతుంది. దీని తర్వాత రాగ్నర్ తన గ్రేట్ హాల్ కి వచ్చాడు. అందరూ అసెంబుల్ అయి నిల్చో ఉన్నారు. ఈ సంవత్సరం తర్వాత మనం ప్యారిస్ నే అటాక్ చేయబోతున్నాము, అక్కడున్న వాళ్ళందరూ ప్యారిస్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఫేసెస్ తో చూడగా వెంటనే రాగ్నర్ ఫ్రాంకియాలోనే ప్యారిస్ అనే ఒక సిటీ ఉంది, ఆ సిటీని పెద్ద పెద్ద గోడలతో నిర్మించున్నారు, దాన్నే మనం అటాక్ చేయబోతున్నాం. బియాన్ ఇంతకు ముందు ఈ సిటీ గురించి మాకు చెప్పనే లేదే అని చెప్పగా రాగ్నర్ ఈ ప్యారిస్ అనే సిటీ చాలా పెద్దది, అందులో ఉన్న వాళ్ళందరూ ధనవంతులే, ఒక్క పేదవాడు కూడా అక్కడ లేదు అని ఫ్లోకిని చూస్తూ దీన్ని నాకు ఎథల్స్టన్ మాత్రం కాదు, నేను వెస్ట్ కి వెళ్ళాలని మొదటిసారి ఒక సంచారి దగ్గర అడిగాను, వాడు కూడా ఈ సిటీ గురించి నాకు చెప్పాడు. మన దగ్గర ఎంత పెద్ద ఆర్మీ ఉన్నా కూడా ఆ సిటీలో ఏమేమి ఉంది, అక్కడ డిఫెన్స్ ఎలా ఉంది అని చెప్పి అక్కడున్న వాడు ఎవడో ఒకడు మనకి చెప్పాలి, అప్పుడే మనం గెలవగలము, లేకపోతే ఓడిపోతాము. సో మీరందరూ ఆ సంచార్ని వెతికి కనిపెట్టాలి. నెక్స్ట్ సంవత్సరం మనమందరం ప్యారిస్ కి వెళ్ళి దాన్ని అటాక్ చేయబోతున్నామని చెప్పిన వెంటనే అక్కడున్న వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. రాగ్నర్ దగ్గరికి వచ్చి మనం ఎప్పుడు వెళ్ళి క్యాల్ఫ్ తో మాట్లాడబోతున్నామో అని అడిగింది. కట్ చేస్తే హెడ్ బీకి రాగ్నర్ అండ్ లాగ్రదా వచ్చేసారు. క్యాల్ఫ్ మీరు కోపంగా ఉంటారని నాకు తెలుసు, కానీ నేనేం చెప్పబోతున్నానంటే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు రాగ్నర్ కాల్ఫ్ నేను నీతో తనిగా మాట్లాడాలి అని చెప్పి వాడిని తనిగా తీసుకొచ్చి నెక్స్ట్ సంవత్సరం నేను ప్యారిస్ ని అటాక్ చేయబోతున్నా, నువ్వు కూడా మాతో పాటు రావాలి, నీ మనుషుల్ని బోట్స్ ని తీసుకొని అని చెప్పి బెదిరించేలా మాట్లాడగా క్యాల్ఫ్ కూడా
కూడా ఖచ్చితంగా వస్తాను రాగ్నర్, నీతో రాకుండా నేను ఎక్కడికి పోతాను అని చెప్పింది లాగ్రదా లోపలికి వచ్చేసింది. రాగ్నర్, మీ ఇద్దరి వెళ్ళడం గురించి నాకు తెలీదు, దాని గురించి మీరిద్దరే మాట్లాడి సెటిల్ చేసుకోండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. లాగ్రదా, నేను నిన్ను నమ్మకంతో ఇక్కడ వదిలి వెళ్ళాను, కానీ నువ్వు నాకు ద్రోహం చేసేసావు. దీన్ని చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నావు కదా అని అడిగింది. అందుకు కాల్ఫ్, అవును చాలా రోజులుగానే ప్లాన్ చేశా, కానీ నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే నిన్ను చంపి నీ వెళ్ళడం నేను తీసుకోండొచ్చు, కానీ నాకు నీపై ప్రేమ ఉంది అని చెప్పాడు. లాగ్రదా, ప్రేమ? ఈ ప్రేమను నేనెలా నమ్మడం అని అడిగింది. కాల్ఫ్, ఈ ప్రేమను నమ్మడం నమ్మకపోవడం నీ చేతిలోనే ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ క్యాటికట్ లో రోలో సీర్తో కోపంగా, చిన్నప్పటి నుంచి రాగ్నర్ 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 అనే పేరే విని విని నాకు చిరాగ్గా ఉంది. మా అమ్మ కూడా రాగ్నర్ పైనే ప్రేమ ఎక్కువ. నేను లవ్ చేసిన లాగ్రదా కూడా వాడిని పెళ్లి చేసుకునింది. యుద్ధంలో వాడికన్నా ముందు వెళ్ళి ప్రజలకి చెప్పాలని ఉంది, నేను కూడా ఇక్కడ ఉన్నాను, రాగ్నర్ మాత్రం కాదు అని. కానీ విషయం ఏంటంటే వాడిపై కూడా నాకు ప్రేమ ఉంది, కానీ ద్వేషం ఎలా వచ్చిందని కూడా నేనే చెప్తా. నేను ఒక యూస్లెస్ ఫెలో, నాకు కళ యాంబిషన్ అని ఏమీ లేదు, ప్రేమించడానికి కూడా నేను పనికిరాను అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. సీర్ దాన్ని చూసి నవ్వగా, రోలో ఇందులో నవ్వడానికి ఏముంది అని అడిగాడు. సీర్, రోలో దేవుడు నీకు దీని తర్వాత ఏమి ఇవ్వబోతున్నాడు అని తెలిస్తే బీచ్ లో బట్టలు లేకుండా డాన్స్ వేస్తావు అని చెప్పాడు. రోలో, నాకు అర్థం కాలేదే అని అడగ్గా, నేను రాగ్నర్ కి చెప్పిన విషయాన్ని చెప్తా విను. ఒక ఎలుకబంటి ప్యారిస్ లో ఉన్న యువరాణిని పెళ్లి చేసుకుంటుంది, ఆ పెళ్లిలో నువ్వు కూడా ఉంటావు అని చెప్పాడు. ఇక్కడ వెసెక్స్ లో వైకింగ్స్ చాలా ప్రశాంతంగా వ్యవసాయం చేసి సాయంత్రంలో కూర్చోండగా హేతన్ వుల్ఫ్ అక్కడికి వచ్చాడు. వైకింగ్స్ ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని చంపుతాడు అని అనుకుంటే ఇక్కడున్న వైకింగ్స్ లో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పి వీరులకి ఆర్డర్ వేశాడు. అక్కడున్న వీరులు ఒక్కడిని కూడా వదలకుండా చంపుతూ ఉన్నారు. ఈ హేతన్ వుల్ఫ్ కి ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా చేస్తున్నాడని అర్థం కాల. ఒకవేళ జూడిత్ తో హెథల్స్టన్ నూనెన కోపంలో ఇలా చేస్తున్నాడని తెలియట్లే. అక్కడున్న వీరులు చిన్న పిల్లోడిని కూడా వదలకుండా చంపుతూ ఉన్నారు. చంపి అందరినీ కాల్ చేసి కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఈ దేవుడు ఆ చిన్న పిల్లోడిని చంపమని చెప్పాడారా, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇక్కడ క్యాటికట్ లో లాగ్రదా అక్కడి నుంచి బయలుదేరబోతూ ఉంది. బియాన్ అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. లాగ్రదా, తెలియలే, మీ నాన్న నా వెళ్ళడం కోసం యుద్ధం చేయను అని చెప్పేశాడు, దీని తర్వాత ఇక్కడుండి నేను ఏం చేయాలి అని చెప్పింది. అందుకు బియాన్, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడ ఉండొద్దండి అని చెప్పడానికి మీరేం బానిస కాదు, ఒక ఫ్రీ ఉమెన్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే రాగ్నర్ ని వదిలేసినట్టు అవుతుంది, దాని తర్వాత యాస్లా కొడుకులకే ఎక్కువ మర్యాద దక్కుతుంది అని చెప్పాడు. అందుకు లాగ్రదా, రాగ్నర్ నీపై చాలా ఎక్కువ ప్రేమ పెట్టుకున్నాడు, అలా ఏం చేయడు, అండ్ నువ్వేం చిన్నపిల్లాడి కాదు, గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీని తర్వాత ఒక షిప్ పై రాగ్నర్ తనిగా కూర్చున్నప్పుడు ఫ్లోకి వచ్చి, నువ్వు హార్బర్డ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంది. హార్బర్డ్ ఒక దేవుడు, ఆ దేవుడు నీ భార్యతో రూమ్ లో తనిగా ఉండడం హెల్ గా చూసింది అని చెప్పింది రాగ్నర్ కి షాక్. ఫ్లోకి, హార్బర్డ్ అనేది ఓడిన్ యొక్క ఇంకొక పేరు, ఆయన మీ వైఫ్ తో క్లోజ్ గా ఉండింది, నీకే చాలా పెద్ద విషయం, ఆయన ఇక్కడికి వచ్చినందుకు మనం సెలబ్రేట్ చేయాలి అని చెప్తూ ఉన్నాడు. రాగ్నర్ దాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవరికైనా తన భార్య ఇంకొకటితో ఉండిందంటే బాధే కదండి. ఇక్కడ వెసెక్స్ లో కింగ్ ఎగ్బర్ట్ కి విషయం తెలిసి అరుస్తున్నాడు, నేను మీకు ఏం చెప్పి పంపా, ఆ వైకింగ్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి రా అంటే ఆ వైకింగ్స్ నే చంపొచ్చారు. ఈ డీల్ నాకు ఎంత ముఖ్యమని మీకు తెలుసు కదరా చవటల్లారా, ఒక కింగ్ మాటనే జవదాడతారా, ఇది నాకు నమ్మక ద్రోహం కిందకు వస్తుంది, మిమ్మల్ని ఊరికే వదలను. గాడ్స్, వీణ్ణి అందరినీ అరెస్ట్ చేయండి, అండ్ నా ముఖ్యమైన అడ్వైజర్ వీణ్ణి కూడా. నా కొడుకు చెప్తే మీకెక్కడ్రా పోయింది బుద్ధి, మీరే కదరా వాడికి అడ్వైజ్ చేసి ఉండాలి, అందుకే కదరా మీరు అడ్వైజర్స్ అనే పేరు పెట్టుకున్నారు అని చెప్పి అందరినీ తీసుకెళ్ళమని చెప్పేశాడు. ఒరే హేతన్ వుల్ఫ్, నిన్ను ఊరికే వదులుతాననుకున్నావా, అందరూ బయటికి వెళ్ళండి, నేను నా కొడుకుతో తనిగా మాట్లాడాలి అని అరిచింది. డోర్స్ ని క్లోజ్ చేసి అందరూ వెళ్ళిపోయారు. ఈ హేతన్ వుల్ఫ్ కి లెఫ్ట్ అండ్ రైట్ కొట్టబోతున్నాడు అని మనం అనుకుంటూ ఉంటే నవ్వుకుంటూ తిరిగి, థ్యాంక్ యూ మై సన్, ఈ వైకింగ్స్ ని మన దేశంలో ఉండనిస్తానని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారా, అది కుదరదు. సరే కానీ నా నాటకం ఎలా ఉనింది, దీని తర్వాత రాగ్నర్ వచ్చి అడిగితే నా అడ్వైజర్సే ఏ పని చేశారని వాళ్ళపై నింద వేసేస్తాను, నా పరిపాలనకి ఏ ఆటంకము ఉండదు అని అబ్బా కొడుకులు సింహాసనంలో కూర్చోవడంతో ఆ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఈ ఎగ్బర్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? పోయిన ఎపిసోడ్ లో లాగ్రదా అండ్
ఎథల్స్టన్ ఇక్కడే ఉండమని చెప్పి వాళ్ళు ఉండకుండా వెళ్ళిపోయినందుకు ఆ కోపంలోనే ఇలా చేశాడని నేను అనుకుంటున్నాను. లేదు బ్రో, లేకదా ఇక్కడ ఉంటే కూడా వీడు ఈ పనే చేసుంటారు అని మీరంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.